వెయిట్ లాస్ అండ్ పోస్ట్ పార్టమ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి దిస్ హెస్ బీన్ వన్ ఆఫ్ మై గో టు మీల్స్. ఓట్స్ బనానా ప్యాన్ కేక్ లోడెడ్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. నేను స్టీల్ కట్ ఓట్స్ వాడతాను కాబట్టి పౌడర్డ్ ఫామ్ తీసుకున్నాను, లేకపోతే రోల్డ్ ఓట్స్ డైరెక్ట్గా వేయచ్చు. దానిలో 1.5 బనానా అండ్ దెన్ 1 కప్ మిల్క్ తీసుకోవాలి. మిక్సర్ జార్లో బ్లెండ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి రాకపోతే ఓట్స్ ఆర్ మిల్క్ యాడ్ చేసుకుని మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎగ్ కూడా మీరు మిక్సర్లో వేసి తిప్పేయచ్చు. అలా చేస్తే మా అమ్మ కుమ్మేస్తుందని నేను సపరేట్గా వేశాను. ఈ బ్యాటర్ని ప్యాన్ మీద కొంచెం గీ రాసుకుని స్పూన్తో స్ప్రెడ్ చేయాలి. థిక్నెస్ కొంచెం ఉండాలి, మరీ పల్చగా రాకూడదు. అలా బబుల్స్ రావటం స్టార్ట్ అయితే దట్ మీన్స్ అది ఒక సైడ్ కుక్ అయింది. దాన్ని మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. రెండు సైడ్ కూడా కుక్ చేసుకుంటే ప్యాన్ కేక్ రెడీ. నేను నెక్స్ట్ ప్యాన్ కేక్లో బ్లూబెర్రీస్ యాడ్ చేసుకుని వేసుకున్నాను. వన్ మోర్ థింగ్ అబౌట్ ద బ్యాటర్, నేను స్వీట్ తక్కువ తింటాను కాబట్టి నేను జస్ట్ 1.5 బనానా వేసుకున్నాను. మీకు స్వీట్ తోటి ఎక్కువ ఉంటే మీరు బనానాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఆర్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డైట్ ప్రిఫరెన్స్. రెడీ అయిన ప్యాన్ కేక్స్ని ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ని కట్ చేసుకుని టాపింగ్స్లో యాడ్ చేయొచ్చు. నేను బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అండ్ బనానా యూస్ చేశాను. లాస్ట్లో నేనైతే హనీ యాడ్ చేసుకున్నాను. హనీ బదులు మేపుల్ సిరప్, హర్షీస్ చాక్లెట్ సిరప్ ఆర్ లేకపోతే చాకో చిప్స్, మనకు నచ్చింది ఏదన్నా వేసుకోవచ్చు దీని మీద. అండ్ ద ప్యాన్ కేక్స్ ఆర్ రెడీ. నాకైతే పర్సనలీ బ్లూబెర్రీ ప్యాన్ కేక్ ఎక్కువ నచ్చింది. సో ఇదండి సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఆప్షన్.